ఈరోజు ఉదయం లేవగానే పేపర్ చూస్తూనే నా మనసంతా నిజంగా తరుక్కుపోయింది. దాదాపు ఒక 2 అవర్స్ పట్టింది నేను మళ్ళీ మనిషిగా మారడానికి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడో తెలియని బాధ, ఆవేదన ఇవన్నీ. కానీ ఈ సమాజంలో ఏం చేయలేకపోతున్నామా? రాజ్యాంగం కొందరి కోసమే ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి, ఎంతోమంది డ్రాఫ్టింగ్ కమిటీ వారు కష్టపడి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పొందుపరిచి మన రాజ్యాంగం అంతకంటే బాగుండాలి, ప్రజాస్వామ్య రాజ్యం అంటూ ఊదరగొడుతున్న అధికారులారా, రాజకీయ నాయకులారా, కనీసం ఈ వార్త చాలామందికి ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేసేటట్టు చూడండి. అలాగే దీని లోతుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఫోటో చూస్తున్నాం కదా, అవమానంతో మహిళ ఆత్మహత్య, అక్రమ మద్యం విక్రయాల వివాదమే కారణం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన. దర్శనమల్లలో ధర్మవరం పక్కన ఉర్రేసుకొని చనిపోయింది. ఎంత వయసు? 37 సంవత్సరాలు. అంటే నాకంటే 10 సంవత్సరాలు చిన్నమ్మాయి, 2 పిల్లలు, సాయి, హర్ష. ఆ పిల్లలు ఏం పాపం చేశారు? తండ్రి అనారోగ్యంతో చనిపోయారు 2-3 సంవత్సరాల కిందట. ఒంటరి మహిళ, చిన్న చిల్లర కొట్టు పెట్టుకొని బతుకుతుంది. దాంట్లో ఏదో బెల్ట్ షాపులు ఈ మధ్య అంతలక్క అమ్ముతున్నారు. అది బహిరంగ రహస్యం, అందరికీ తెలుసు. అందరికీ తెలిసి ఈమె కూడా ఆ ఊర్లో ఇంకా 2-3 అమ్ముతున్నారంట. అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ బ్రాందీ షాప్ ఓనర్లు కూడా మా షాపులోనే బెల్ట్ షాప్ తీసుకుపోయి అమ్మాలా, వేరే షాపులో తీసుకోపోకూడదు. వేరే షాపులో తీసుకోపోతే టార్గెట్ చేస్తారు. మా షాపు నుంచి ఈ ఊర్లో మాకెందుకు అంటే రికమెండేషన్. ఎవరు బలవంతుడైతే వారిది పెత్తనం అయిపోయింది. ఈ ఎక్సైజ్ వాళ్ళను ఉసిగొల్పి మా షాప్లో తెచ్చుకునేటట్లుగా ఈమెను చెయ్యండి. వీళ్ళు పాపం ఎంత వస్తుందా? 18 బాటిళ్ళు అంట. అది క్వార్టర్ బాటిల్ అంటే మినిమం 4 ఫుల్ బాటిల్ అంతే. 4 ఫుల్ బాటిళ్ళు మన ఇళ్ళల్లో ఎంతోమంది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, అధికారి ఇళ్ళల్లో ఫారెన్ మద్యము ఇట్లా బార్ మాదిరి పెట్టింటారు. వాళ్ళ మీదకి ఏ రైడింగ్స్ రావు. వాళ్ళని ఎవరు పట్టుకునే దమ్ము, ధైర్యం ఉండదు. పాపం ఈమె వస్తే మహా అంటే క్వార్టర్ మీద 10 రూపాయలు లేదా 20 రూపాయలు అమ్ముతుంది. ఆ 18 బాటిల్ అమ్మినా కూడా 200-300 వస్తుంది. పెట్రోల్కు దూరం అయితే ధర్మవరం పోయి తెచ్చుకోవాలి కదా, ఆ 10 రూపాయలు ఇక్కడే దొరుకుతుంది కదా అని తెచ్చుకుంటారు. అదేం పెద్ద దేశద్రోహమూ కాదు. సరే, అట్లని చెప్పి నేను దీన్ని సపోర్ట్ చేయడంలే. అక్రమంగా కర్ణాటక నుంచి తీసుకొచ్చో లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి, గోవా నుంచి తీసుకొచ్చో అమ్మడం నేరం. కానీ ఇక్కడ బెల్ట్ షాపులో అమ్మడం కూడా నేరం అని ప్రభుత్వం చెబుతోంది. ఓకే, నేను దాన్ని సపోర్ట్ చేయలేదు. బెల్ట్ షాప్ పెట్టడము తప్పు. ఓకే, తప్పును ఎత్తి చూపారు, అధికారులుగా మీరు వెళ్ళారు, ఆమెను దండించారు, ఇంతవరకు బాగుంది. ఆమెని కొట్టడం, ఆమె ఎదురు తిరిగింది అంటే ఆమె కూడా ఈ ఊర్లో ఇంకా చాలామంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు పట్టుకుంటున్నారు అనేది ఒక బాధ. పిల్లల కోసం ఆమె చాలా చిన్న వయసు, ఆమె ఏం వేరే పడుపు వృత్తి ఏం చేయలేదు కదా. ఆత్మాభిమానం కోసం, పిల్లలను చదివించుకోవడం కోసం, భర్త లేకపోయినా స్వశక్తిగా తన కాళ్ళ మీద తను నిలబడి బ్రతకడం కోసం ప్రయత్నం చేస్తుంటే, సాటి మహిళగా ఈ ఎక్సైసిఐ చంద్రమణి గారు కనీసం కొంచెమన్నా ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరో చెప్పితే రికమెండేషను మళ్ళీ ఈ బెల్ట్ షాప్లో, ఈ బ్రాందీ షాపులోనే తీసుకుపోవాల మద్యము, మేము చెప్పినట్లే వినాలా వాడి దగ్గర? ఏంటండి ఇది? ఎన్ని అక్రమాలు జరగట్లేదు? బ్రాందీ షాపుల్లో కల్తీ మద్యం అమ్మట్లేదా? కాస్ట్లీ మందు తీసేసి దాంట్లోకి చీప్ లిక్కరు అవి ఇవి కలిపి అమ్ముతున్నారు. దానిల మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి మిగడం లేదు, అన్ని కల్తీలు చేస్తున్నారు. ఆ కల్తీ మందు తాగి ఇబ్బంది పడుతున్నారు. అంతెందుకు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగాయి. బ్రాందీ షాపుల్లో జరగని అక్రమాలే లేవు. అసలు బ్రాండ్లు లేకోకుండా అన్ని బార్లకు తరలించారు. ఎంత డబ్బులు సంపాదించారో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? అప్పుడున్న అధికారులే కదా ఇప్పుడు ఉన్నారు. ఏదో 1-2 సార్లు వార్నింగ్ ఇవ్వాలా? ఆమెం పెద్ద భారీ డంపు కేసులు ఏం తీసుకొచ్చి అమ్మలేదు కదా. ఏదో 10-20 తీసుకొస్తుంది, అమ్ముతుంది, చేస్తుంది. ఓకే, కేసు పెట్టినారు, బాగానే ఉంది, 41 నోటీస్ ఇచ్చారు, అయిపోయింది. మళ్ళీ నువ్వు రేపు స్టేషన్కి రా, నీ సంగతి చూస్తాం. కొట్టడమేందండి అసలు? ఎవరిచ్చారు మీకు రాజ్యాంగంలో? 3rd డిగ్రీ ప్రయోగించమని చెప్పారా? ఆమె ఏమన్నా దేశద్రోహం చేసిందా? కోట్ల రూపాయలు ఏమన్నా కొల్లగట్టిందా?
బ్యాంకులకి ఏమన్నా ఎగరగొట్టిందా? ఏం చేసిందండి? ఇప్పుడు ఆ పిల్లలకి ఎవరు దిక్కు? ఈ పిల్లల పరిస్థితి ఏంది? అంటే పేదలకు ఒక రకమైన చట్టం, పెత్తందారులకు ఒక రకమైన చట్టం ఏమన్నా ఉందా? అలా అమలు ఏమన్నా చేస్తున్నారా మేడం మీరు? అదే ఒక జర్నలిస్టు ఇంట్లో ఒక 18 బాటిళ్ళు ఉంటే మీరు పోయి ఖచ్చితంగా సీజ్ చేసి కేసు పెడుతుంటారా? పెట్టలేరు, అంత దమ్ము లేదు మీకు. అదే ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పార్టీ చేసుకున్నప్పుడు కేసులు తీసుకొస్తారు కదా మేడం. దానికి ఏమైనా పర్మిషన్లు తీసుకుంటున్నారా? పర్మిషన్ తీసుకొని పార్టీలు పెట్టుకోవాలి కదా. మరి ఎక్కడున్నాయి పర్మిషన్లు? అప్పుడు కూడా అరెస్ట్ చేయొచ్చు కదా పోయి. మీ ఊర్లో రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి మీకు దమ్ము ఉంటే. కేసులు తీసుకొస్తారు. అంటే మీతో పర్మిషన్ తీసుకుంటున్నారా? మేమన్నా పార్టీలు పెడుతున్నాము, మేము ఇన్ని తీసుకోబోతున్నామని. అది నేరం కాదా? 18 బాటిళ్ళు, పాపం నిండు ప్రాణం బలి. ఇప్పుడు ఈమె ఫ్యామిలీకి ఎవరు మేడం దిక్కు? అందుకని మానవతా దృక్పథంతో కనీసం ఇప్పుడైనా సిఐ గారికి చెప్తున్నా, చంద్రమణి గారు, ఆ పిల్లల్ని కనీసం మానవతా దృక్పథంతో ఆ పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏదన్నా ఉంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి వీళ్ళకు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ అన్నా చేయండి. తప్పు చేశారు, దాన్ని సరిదిద్దుకోండి. ఆమె పిల్లలకి, అనాథ పిల్లలు, ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే అనాథలు ఉన్నట్టు, అమ్మ లేదు నాన్న లేడు. వీళ్ళ కోసమన్నా మానవత్వంతో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మీకు వస్తున్న ఆమ్యామ్యాల్లో కనీసం మీకు ఒక నెలలో కూడా కాదులేండి, ఒక 10 రోజులు తీసి పక్కన పెడితే ఒక 5-6 లక్షలు వాళ్ళకి వేసేస్తే సరిపోతుంది. ఒక 5 లక్షలన్నా ఎఫ్డీ చేయండి వాళ్ళకి. పాపం మీరు ఎట్లా సంపాదిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. అదేం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. ఎక్కడొస్తాయి, ఎట్లా సంపాదిస్తారు ఏమనేది ఇంకా నా నోటితో నేను చెప్పక్కర్లేదు. కనీసం ఇది ఒకసారి చదివి వినిపిస్తా చూడు. ఎక్సైజ్ పోలీసుల దుర్భాషలు దాడి. ధర్మవరం అక్రమంగా మద్యం విక్రయిస్తున్నందుకు ఎక్సైజ్ శాఖ పోలీసులు దుర్భాషలాడటం, కొట్టడంతో అవమానం భరించలేక అంకే కుమారి 37 సంవత్సరాలయ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం దర్శనమల గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అంకే కుమారి భర్త అనారోగ్యంతో 2 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారికి 2 కుమారులు, హర్ష, సాయి. కుటుంబాన్ని పోషించుకునేందుకు కుమారి చిల్లర దుకాణం పెట్టుకున్నారు. ఇటీవల ఆమె మద్యం విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సిఐ చంద్రమణి సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి గ్రామానికి వెళ్ళారు. కుమారిని దుర్భాషలాడారు. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. బీరువా, అల్మరాలో మద్యం బాటిళ్లు లభించాయి. ఈ క్రమంలో కుమారి ఎక్సైజ్ సిఐతో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదానికంటే ఏం మేడం, ఊళ్ళో అందరూ అమ్ముతున్నారు కదా, నేను ఒకడేనా, ఏం కొన్ని తెచ్చుకున్నాము ఏదో అమ్ముతున్నామా అన్నట్టుగా మాట పెరిగింటుంది. ఎందుకంటే పోలీసుల భాష ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. కొంచెం గట్టిగా లకారాలు వాడింటారు. కొంచెం ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి కొంచెం తిరగబడి మాట్లాడింది. దానికి ఆమెను కొట్టినారంట, అది కూడా పాపం. దీంతో సిఐ సిబ్బందిని ఆమె నానా దుర్భాషలాడుతూ కొట్టారు. ఉదయమే స్టేషన్కు రావాలని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఆడ కొట్టి కూడా పొద్దున్న నీ సంగతి చూస్తాం అది ఇదని ఇంకా బూతులు తిట్టింటారు. పాపం చెప్పి వెళ్ళిపోతే ఇదంతా చుట్టుపక్కల వాళ్ళు చూడడంతో కుమారి అవమానంగా భావించారు. ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకున్నారు. చిన్న కుమారుడు సాయి బుధవారం ఉదయం లేవగానే ఫ్యాన్కు వేలాడుతున్న తల్లిని చూశాడు. పరుగున బయటికి వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారు వెళ్ళి కుమార్ని కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్ళి విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కూతురు ఆత్మహత్య చేసుకుంటానని తరచూ చెప్పేదని నాగరాజు ఫిర్యాదులో పేర్కొన్నారని రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్పడం గమనార్హం. సరే, నేను కూడా రోజు అనుకుంటున్నా ఇవన్నీ చూసి సూసైడ్ చేసుకోవాలని. అంత మాత్రం చేసుకుంటామా? ఏదో ఒక సంఘటన, బలమైన కారణం ఉన్నప్పుడే చేసుకుంటారు. అనవసరంగా ప్రతి ఒక్కరు చాలామంది అనుకుంటాంటారు, ఈ ఎందుకురా ఇక్కడ బతుకుతున్నాము, ఇంత దౌర్భాగ్య స్థితి అవసరమా, ఆర్థిక ఇబ్బందులతో రోజు ఎంతోమంది చనిపోతున్నారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? కనీసం దీన్ని మళ్ళీ పోలీసులు ఏ విధంగా కేసు మారుస్తారనేది మనకు తెలుసు. అది ఇంకా దాని గురించి అంత లోతుగా ఎందుకు, కానీ మనకి వేధించినందుకే ఎక్సైజ్ పోలీసుల తీరుపై కుమారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మృతురాలి బంధువు ఆదెప్ప విలేకరులతో మాట్లాడారు. అంకే కుమారిని ఎక్సైజ్ సిఐ దారుణంగా హింసించారని,
ఆ అవమాన భారంతో ఉరేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు 2 పిల్లలు ఉన్నారని, భర్త లేరని, ప్రభుత్వమే పిల్లలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్, ఖచ్చితంగా ప్రభుత్వము దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇటువంటి అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అసలు రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్, ఉద్యోగానికి అనర్హురాలు అని చెప్తా నేను. ఇలాంటి వాళ్ళని ఏదో ఒత్తిళ్ళ కోసమో కకృతికి పడి ఈ ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ మేడం గారిని, చంద్రమణి గారిని తక్షణం విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలి. అలాగే ప్రభుత్వం ఈ పిల్లల్ని ఆదుకోవాలి, ప్రభుత్వమే చదివించాలి. అలాగే హ్యూమన్ రైట్స్, మానవతావాదులు వీళ్ళంతా ఎక్కడికి పోయినారో మరి తెలియట్లేదు. హ్యూమన్ రైట్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటున్నారే, ఇది హ్యూమన్ రైట్స్ కింద రాదా అండి? మానవత్వం ఉన్న మనుషులారా, స్పందించండి. కనీసం ఆ పిల్లల కన్నా కనీసం నేను అసలు పొద్దున్నే పోదామని ఫోన్ చేశాను. ఆ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఊరికి ఎక్కడ పోయారంట, పోదామని చాలా బాధపడ్డాను. ఎంత దౌర్భాగ్య స్థితి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదబ్బా. ఎందుకంటే కోట్ల రూపాయలు స్కాములు చేసిన వాళ్ళు రోజు టిప్పర్లు ఇసుక దోలుతున్నారు. మెడికల్ మాఫియా, హాస్పిటల్స్ మాఫియా, డాక్టర్ల మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇంతమంది ఉంటే కేవలం ఆ పొట్టకూటి కోసం, పిల్లల కోసం బంకు పెట్టుకొని తన కాళ్ళ మీద తను నిలబడి బతుకుతోందే. ఇప్పుడు ఆ పిల్లలకు దిక్కెవరు అనేది నా మనసు చాలా కలిసివేసింది. నిజంగా ఇది దౌర్భాగ్యం. మనసున్న మనసులారా, ఆ పిల్లల్ని ఒకసారి మళ్ళీ అక్కడ ఎక్కడున్నారు ఏంటనేది AP39 టీవీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి అధికారులకు శిక్ష పడేటట్లు కూడా సుమోటగా తీసుకొని కోర్టులు కూడా వీళ్ళకి శిక్ష వేయాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ కూడా నేను కోరుతున్నా. మనసున్న మనసులారా, స్పందించండి ఇప్పటికైనా.